అన్నమ్మ మాది బోడపాలెం, నాకు హార్ట్ ప్రాబ్లం అని చెప్పారు. హార్ట్ ప్రాబ్లం అని చెప్తే నేను హాస్పిటల్ పోయి అది గుండెకి అది ఈసీఆర్ తీశారు. తీసిన పాటలే జాయిన్ అవ్వమన్నారు. భయపడి నేను ఒక నెల దాకా వెళ్ళలేదు. ఏం చదువుతారో నేను అందులో నేను తర్వాత డేర్ చేసుకొని ఇక్కడికి వచ్చినాక ఆ పేరాయిలు తీసుకొని అందులో వెళ్ళిన తర్వాత బలమేం పడుకునేటప్పుడే ఆ పేరాయిలు కొద్దిగా తాగినాక అందులో బలమైన పడుకున్నాక నన్ను తీసి అది సూది పరీక్ష చేశారు. సూది పరీక్ష చేసినప్పుడు అంటున్నాడు డాక్టరే, అన్నమా భయపడబాకు, నీకు గుండెల్లో ఏమీ లేదు, ప్రైజ్లో ఏమీ లేదు, భయపడబాకు అన్నాడు. దేవుడు కృప వల్ల ఆ పేరాయిలు ఏమైతే నేను తాగి ఆ బలం ఏం పడుకున్నానో దేవుడు కృప వల్ల ఏమీ లేదు నీ గుండెల్లో అని చెప్పాడు డాక్టరే. ప్రైజ్లో గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్తాం. చూడండి అమ్మ సాక్ష్యం ఇస్తున్నారు. వారికి గుండె ప్రాబ్లం ఉందంట, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈసీజీ తీసి చెప్పారంట. అయితే మరలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక భయం, తెలియని భయం, మరి ఇంకా ఏం చెప్తారో అనే ఒక భయంతో ఉండేవారంట. అటువంటిది పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలోకి అటెండ్ అయ్యారు. తైలాభిషేకం దైవజనులతో చేయించుకున్నారు. అలాగే ప్రార్థనా తైలం, దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలాన్ని మరి అమ్మ తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి తీసుకొని వెళ్ళి ఆ ప్రేరాయలు తన గుండె భాగానికి అప్లై చేసుకొని అప్పుడు ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. ఏమంటే ఆమె ధైర్యం, ఈ ప్రేరాయలు నేను అప్లై చేసుకున్న, దైవజనులు కూడా తైలాభిషేకం చేశారు, ఇక నా గుండెలో ఏ ప్రాబ్లం ఉండదు, దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత ఇస్తారని ఒక నమ్మకంతో వెళ్ళారు. అలాగే మరి టెస్ట్ చేసేటప్పుడు కూడా మరి అమ్మ ప్రేరాయలు తాగారంట. తాగిన తర్వాత డాక్టర్ టెస్ట్ చేసి అప్పుడు అన్నారంట, అమ్మ నువ్వేమీ భయపడద్దు, నీ గుండెలో ఎటువంటి ప్రాబ్లం లేదన్నారట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, నా గుండెలో ఉన్న బలహీనత అంతా తీసివేశారని అమ్మ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.